మేడం నమస్తే అండి. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరాలు కావస్తూ ఉంది. అసలు 2025 సంవత్సరం చూస్తే కానీ లేకపోతే ఈ 18 నెలల నుంచి కూడా ఎలాంటి డెవలప్మెంట్ కానీ ఎలాంటి సంక్షేమం కానీ రాష్ట్ర ప్రజలకు అందించారంటారు కూటమి ప్రభుత్వం? నమస్తే అండి. కూటమి ప్రభుత్వం అంటేనే ప్రజల ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతుంది. ప్రతిదీ కూడా వచ్చిన ప్రతి నెల దగ్గర నుంచి కూడా ప్రజలకి ఏదో విధంగా చేయాలని చెప్పి సంక్షేమము అభివృద్ధి రెండు కూడా సమపాళ్లలో దిద్దుతూ ప్రజలకి ప్రతి ఒక్క వర్గానికి, పేదలు కాదు ఇది ఫలానా వర్గం అని కాకుండా ప్రతి వర్గానికి కూడా సంక్షేమం అందిస్తుంది. వాళ్ళని ప్రతిదీ కూడా గ్రౌండ్ లెవెల్ దాకా మన అధికారుల పరంగా కానివ్వండి, నాయకుల పరంగా కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళకి అందుతుందా లేదా సంక్షేమం అని తెలియజేసుకుంటూ, అలాగే అభివృద్ధి కూడా మన నారా లోకేష్ గారు, మన చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు ప్రతిరోజు కూడా 24 అవర్స్ పనిచేస్తూ లక్షల ఉద్యోగాలు తీసుకురావాలని చెప్పి ఈరోజు కూడా ప్రతి క్షణం కూడా కష్టపడుతున్నారు మన నారా లోకేష్ గారు. అంటే ఒకవైపు ఏమో వైసీపీ నాయకులందరూ కూడా రాష్ట్రం మొత్తం దివాలా తీసేస్తుంది. ఈరోజు మరో శ్రీలంకను చేశారు, అప్పులు చేస్తూ ఉన్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. అప్పులు చేసి వెళ్ళిన ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం. ఈరోజు వాళ్ళకి అసలు మాట్లాడే హక్కే లేదు. అప్పుల కుప్పగా చేసి వెళ్ళిపోయిన ఈ వైసీపీ ప్రభుత్వానికి అసలు ప్రశ్నించే హక్కే లేదు. ఈరోజు చూసుకుంటే ప్రతిదీ కూడా మనకి అమరావతి డెవలప్మెంట్ కానివ్వండి, పోలవరం గురించి కానివ్వండి, విశాఖ స్టీల్ పాయింట్ గురించి కానివ్వండి, ప్రతిదీ కూడా ఇప్పుడు మన గుంటూరు అభివృద్ధి చూసుకున్నా, తాడికొండ మన అమరావతి అభివృద్ధి చూసుకున్నా కూడా ఉరుకురు పరుగులతో ప్రజల గుండెల ఆనందం వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే అభివృద్ధి జరిగితే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటుంది. ఎప్పుడు కూడా మన రాజధాని ఏది అంటే ఒక ధీమాలో పడిపోయిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు మన రాజధాని అమరావతి అని చెప్పి గట్టిగా చెప్పుకునే పరిస్థితిలో ఉన్నారు. అలాగే కూడా సంక్షేమం ప్రతిదీ కూడా మన ఎన్టీఆర్ భరోసా పింఛన్ కాడ నుంచి చూసుకుంటే గత ప్రభుత్వము దశల వారీగా ఒక 50, 200 ఇలా పెంచుకుంటూ పోయిన ప్రభుత్వం గత ప్రభుత్వం. కానీ మన నారా చంద్రబాబు నాయుడు మన కూటమి ప్రభుత్వము అధికారంలోకి రాకముందే 2 నెలల ముందు నుంచే మనం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పెంచి వాళ్ళకి అధికారంలో రాగానే 7,000 రూపాయలు అందించారు. భారతదేశంలోనే ఎక్కడా కూడా 4,000 రూపాయల పెన్షన్ లేని పరిస్థితి. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతి నెల కూడా 4,000 రూపాయలు అందిస్తున్న ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. అంటే పెన్షన్ల విషయంలోనూ కూడా అర్హులైన వాళ్ళకి కూడా ఈరోజు అనర్హులుగా పరిగణించి పెన్షన్లు కూడా పీకేస్తూ ఉన్నారు కూటమి నాయకులు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అవన్నీ అవాస్తవాలు సార్. అసలు నిజంగా అయితే గ్రౌండ్ లెవెల్లో వైసీపీ ప్రభుత్వంలో మన టీడీపీ హయాంలో ఇచ్చిన పెన్షన్లు తొలగించిన వాళ్ళవి కూడా వైసీపీ ప్రభుత్వంలో అప్లై చేసుకున్న పెన్షన్లు కూడా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఉన్నారు. వాళ్ళని కూడా దశల వారీగా అంటే వైసీపీ హయాంలో తీసేసిన వాళ్ళ పెన్షన్లు కూడా వైసీపీ హయాంలో పెట్టుకొని రాని వాళ్ళ పెన్షన్లు కూడా ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు మన కూటమి ప్రభుత్వం దశల వారీగా వాళ్ళకి పెన్షన్ అందించడానికి సహకారం చేస్తున్నారు. ఇప్పుడు ప్రపోజల్ కూడా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మంత్లో కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే మన పెన్షన్ అనే కాకుండా ప్రతిదీ కూడా తల్లికి వందనం కానివ్వండి, అన్నదాత సుఖీభావ కానివ్వండి, మహిళల కోసం స్త్రీశక్తి కానివ్వండి, ఉచిత బస్సు ప్రయాణం, ఇలా చూసుకుంటూ పోతే ప్రతి సంక్షేమం కూడా ప్రతి ఒక్కళ్ళకి అందుతుందండి. అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. అన్నదాత సుఖీభావకి 20,000 రూపాయలు అందిస్తుంది అంటే అది చిన్న అమౌంట్ ఏం కాదు. రైతులకి రాజుగా ఉండాలని చెప్పి ఒక ఆశయంతో ఒక నారా చంద్రబాబు నాయుడు గారు రైతుల కోసం 20,000 రూపాయలు అందిస్తున్నారు. అది మన సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు కలిపి కూడా రైతే రాజుగా ఉండాలని చెప్పి. అలాగే నిన్న పుస్తకాలు మన రాజముద్రతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసేసి ప్రజల రైతు గుండెల్లో ఆనందం నింపే విధంగా రాజముద్రతో నిన్న పుస్తకాలు రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క రైతు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. నా భూమి నా హక్కు, వేరే ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ పుస్తకాల మీద వాళ్ళ ముద్రలు వాళ్ళ ఫోటోలు మనకు అవసరం లేదు. నా ఆస్తి కాబట్టి నేను ఎప్పుడు ఆనందంగా ఉండాలంటే రాజముద్రతో ఉండాలని చెప్పి రైతు ఏ విధంగా కోరుకున్నారో అదేవిధంగా రైతులు కానీ ప్రజలు ఏం కోరుకుంటున్నారో మన ప్రభుత్వం కూడా అదేవిధంగా వాళ్ళ బాటలోనే ప్రజలు కోరుకునే బాటలోనే కూటమి ప్రభుత్వం నడుస్తుంది. ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ముఖ్యంగా రైతులు, మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఐటీ శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారి పనితీరు ఏ విధంగా ఉందండి ఈరోజు? నారా లోకేష్ గారు అంటేనే సూపర్ అండి. ఆయన ప్రతిదీ కూడా పిల్లల
మనకి స్కూల్ విద్యాశాఖని ఎంత చక్కగా బలోపేతం చేస్తున్నారంటే చిన్న చిన్న విషయాలు కూడా వాళ్ళు అవగాహన చేసుకొని పిల్లలు పరిశుభ్రత దగ్గర నుంచి వాళ్ళ చదువుల దగ్గర నుంచి వాళ్ళకి ఇచ్చే పథకాలు కూడా మన డొక్కా సీతమ్మ గారి అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ ఇలాంటి వాళ్ళ గొప్ప వాళ్ళ పేర్లు పెట్టి పిల్లలకి అవగాహన కల్పించి పిల్లలు ముస్తాబు ప్రోగ్రామ్ అని కొత్తగా ఇప్పుడు తీసుకొచ్చి పిల్లలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారు, భావితరాలకి భవిష్యత్తుకి చాలా అందంగా ఉంటుందని చెప్పి ముస్తాబు ప్రోగ్రాం కూడా తీసుకొచ్చారు. దానిపైన కూడా వైసీపీ ప్రభుత్వం చాలా అవాకులు చవాకులు పేలారు. కానీ అది సామెత చెప్తారు, గురిగింజకేం తెలుసు అని చెప్పి ఆ విధంగా ఈ వైసీపీ ప్రభుత్వం ఏది కూడా అవహేళన చేయడానికే ముందుకు వస్తుంది. కానీ వాళ్ళు మనం చేస్తున్న కూటమి ప్రభుత్వం మంచితనాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. అవసరం లేదు వైసీపీ ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం లేదు, ప్రజలు గుర్తిస్తున్నారు. మహిళలు ఉన్నారంటారు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ పాలన పట్ల చాలా ఆనందంగా ఉన్నారండి. ప్రతిదీ కూడా అందుతుంది, అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. కొత్త సంవత్సరంలో ఇంకా ఇలాంటి సంక్షేమాలు అభివృద్ధులు జరగాలని చెప్పి ప్రజలందరూ మనస్ఫూర్తిగా కూటమి ప్రభుత్వానికి హర్షం వ్యక్తం చేస్తున్నారు.